గురజాల నగర పంచాయతీ నూతన చైర్మన్గా గురజాల పట్టణానికి చెందిన షేక్ బడేజాని పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉన్న పోలు పవన్మయ్ వీరారెడ్డి సెలవులో ఉండటంతో నగర పంచాయతీ ఇన్ఛార్జ్ చైర్మన్గా షేక్ బడేజాని పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా నగర కమిషనర్ శివనారాయణ నూతన చైర్మన్చే తొలి సంతకం చేయించారు. అనంతరం చైర్మన్ బడేజాని మాట్లాడుతూ ముందుగా తనకు ఈ పదవి రావడానికి కారణమైన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయకు, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసి గురజాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని సమిష్టిగా నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని, ఇప్పటివరకు నాతో ప్రయాణం చేసిన నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుస్సేన్, కౌన్సిలర్ ఇందుకూరి సుబ్బారెడ్డి, ఎనుముల సైదారెడ్డి, బండి రవి, కత్తి ప్రసంగి, పాత్రికేయులు, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం నవ్వండి లాగా మీరు కదా ఏంది అట్లా మరి చూడు ఒకసారి అట్లాంటి మీ కూడా చూస్తా దేని మీద దేని మీద వెరీ గుడ్ అనిపిస్తుందా ఓకే రవి తర్వాత నూతన ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా శ్రీ బడేజాని గారిని నియమించడం జరిగింది. ఆర్డర్ ప్రకారంగా ఈరోజు వారు పదవి స్వీకారం చేయడం జరిగింది. గురజాల నగర పంచాయతీ ఇన్ఛార్జి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం చాలా
ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆశీర్వదించడానికి ఇచ్చేసిన కమిషనర్ గారికి, అదేవిధంగా నగర పంచాయతీ ఏఈ గారికి, నేమరాజు తదితర సిబ్బంది అందరికీ, కౌన్సిలర్ సోదరులకు, మా మిత్రులకు, ముఖ్యంగా మా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పుట్టి పెరిగిన గురజాల పట్టణానికి సేవ చేసుకునేందుకు ప్రభుత్వ పరంగా నగర పంచాయతీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు సారథ్యం వహించబోతున్నందుకు ఆనందమే కాకుండా ఇది ఒక గొప్ప బాధ్యతగా ప్రజలు నా శిరస్సుపై, నా భుజంపై, స్కంధాలపై వచ్చిన ఈ బాధ్యతని నేను సక్రమంగా, నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తానని, ప్రజాక్షేమమే, ప్రజాసేవయే పరమావధిగా పనిచేస్తానని మీ అందరికీ హామీస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నన్ను ఇక్కడ ఈ సీట్లో కూర్చోబెట్టేందుకు, ఈ ఉత్తర్వులు వచ్చేందుకు సహకరించిన, కృషి చేసిన గురజాల శాసనసభ్యులు గౌరవనీయులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మా మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు అనుకున్న ఒప్పందం ప్రకారం దీర్ఘకాలిక సెలవు పెట్టి నేను ఇన్ఛార్జిగా కావడానికి సహకరించిన పోలు పవన్మయ్య వీరారెడ్డి గారికి, అందుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి సారథ్యంలో, వారి సూచనలతో ఈ గురజాల నగర పంచాయతీని అధికారుల సహాయ సహకారాలతో అభివృద్ధి పదంలో నడిపించేందుకు నిర్విరామంగా కృషి చేస్తాను. అన్ని రాజకీయ పార్టీ నాయకుల సూచనలు తీసుకుని ఈ నగర పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ నగర పంచాయతీలో సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏమిటి, మనం ఇక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాలని మనం ఏర్పాటు చేయాలి అనే అంశాల మీద గౌరవనీయ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అన్ని రాజకీయ పక్షాల నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, చర్చలు జరుపుతూ గ్రామ పెద్దల సహాయ సహకారాన్ని తీసుకుంటూ పార్టీలకు అతీతంగా నా చైర్పర్సన్ పదవిని నిర్వహిస్తారని, ప్రజా సంక్షేమానికి పాటుపడతానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.